సినీ నటి మోడల్ కాదంబరి జిత్వానీ వ్యవహారం కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ కేసు విచారణలో పలు కీలక విషయాలు వెల్లడైనట్టు సమాచారం. దీంతో కొందరు ఐపీఎస్లతో పాటు అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొంతమంది నేతలు కూడా ఇబ్బందులు తప్పవేమోనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2 ఉదయం 6:30 సినీ నటి కాదంబరి జిత్వానీతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వైసీపీ నేత కుక్కల విజయసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టారు. తన స్థలాన్ని అక్రమంగా మరొకరికి ఆమె అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ ఆ ఫిర్యాదు సారాంశం. దీనిపై పోలీసులు ఆగమేఘాలపై స్పందించారు. అదే రోజు ఉదయం 11:30 ఫ్లైట్లో డీసీపీ విశాల్ గున్ని, అదనపు డీసీపీ రమణమూర్తితో కూడిన ఓ టీం ముంబై వెళ్లి కాదంబరితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా విజయవాడ తీసుకొచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కుక్కల విజయసాగర్ ఫిబ్రవరి 2న కేసు పెడితే ఈ పోలీస్ అధికారులు ముంబై వెళ్లడానికి ఫిబ్రవరి 1వ తేదీనే టికెట్లు బుక్ చేసుకున్నారు. అక్కడే పోలీస్ అధికారులు లాజిక్ మిస్ అయ్యారు. అంటే కేసు అందుతుందని వెంటనే ముంబై వెళ్లాలని గ్రహించి టికెట్లు ముందే బుక్ చేశారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీన్ని బట్టి ఈ కేసులో కుట్రకోణం ఉందని దీనిపై దర్యాప్తు చేపడుతున్న స్రవంతి రాయ్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ కేసులో కుట్రకోణం ఉందని, తన్ను వేధించారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ కాదంబరి జిత్వానీ ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్రవంతి రాయ్ నేతృత్వంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. స్రవంతి రాయ్ విచారణలో ఇలాంటి అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఫ్లైట్ టికెట్స్ ను ముందే బుక్ చేయడంతో పాటు ఫ్లాట్ అమ్మేందుకు ప్రయత్నించిందని చూపించిన స్టాంప్ పేపర్ కూడా 2018లోనే రాసినట్టు సృష్టించారు. దీని వెనుక వైసీపీకి సేవలందిస్తున్న ఓ లాయర్ హస్తమున్నట్టు విచారణలో తేలింది. ఈ కేసు తమ మెడకు చుట్టుకోబోతోందని భావించిన కొందరు పోలీసులు కూడా అప్రూవర్స్ గా మారిపోయి పూసగుచ్చినట్టు చెప్పేశారు. దీంతో ఐపీఎస్లపై యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.